ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. జూలై 6వ తారీఖున ఆదివారం మనము తొలి ఏకాదశిని జరుపుకోబోతున్నాం. ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని చెబుతారు. ఈ ఏకాదశిని ప్రథమ ఏకాదశి అంటారు. మనకొచ్చే 24 ఏకాదశిలో ఈ ఏకాదశియే ప్రథమ ఏకాదశిగా చెబుతారు. ఈ ఏకాదశి రోజున స్వామివారు క్షీరాబ్దిలో తన యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు అని చెబుతారు. తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఆ రోజున స్వామివారు యోగ నిద్రలో నుంచి మేలుకొని సృష్టినంతా కూడా పరిరక్షిస్తారు అని మన పురాణాల్లో చెప్పబడింది. ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఈ ఏకాదశితోటే చాతుర్మాస్య దీక్షలనేవి ఆరంభమవుతాయి. ఈ చాతుర్మాస్యంలో మనం చూసినట్లయితే ఎంతో విశిష్టమైన కాలమని చెబుతారు. చాతుర్మాస్యంలోనే మనకి అన్ని పండగలని ఈ చాతుర్మాస్యంలోనే గోపద్మ వ్రతము ఆచరించాలనుకునేవారు రేపు ఏకాదశి రోజున ప్రారంభించి క్షీరాబ్ది ద్వాదశి వరకు ఈ గోపద్మ వ్రతం అనేది జరుపుకుంటూ ఉంటారు. ఏకాదశి అంటే 11 అని అర్థం. అయితే ఈ ఏకాదశి విశిష్ట గురించి పద్మపురాణంలో చెప్పబడింది. త్రిమూర్తులలో శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్యం గురించి అనేక కథలు కూడా మన పురాణ అష్టకష్టములను తలరాతలను సైతం మార్చగలిగిన ఏకైక వ్రతం ఈ ఏకాదశి అని చెబుతారు. ఈ ఏకాదశిన సాక్షాత్తు శ్రీహరియే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడని, ఈ వ్రతాన్ని ఎవరైతే నియమనిష్టలతో ఆచరిస్తారో వారికి సమస్త దోషాలు తొలగిపోయి విముక్తి పొందగలరని, మరణాంతరం వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుందని మన పద్మపురాణంలో చెప్పబడింది. మహాసాధ్వి అయిన సతీ సక్కుబాయి కూడా ఈ ఏకాదశి రోజునే మోక్షప్రాప్తి పొందిందని, అందువల్లనే ఈ రోజున పండిరిపురంలో వైభవంగా ఉత్సవాలనేవి జరుగుతూ ఉంటాయి. ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానం ఆచరించి మహావిష్ణువుని ఆరాధించాలి. స్వామివారికి దీపం వెలిగించి పూలు పండ్లు నైవేద్యంగా సమర్పించి స్వామివారికి తులసి దళాలతోనూ బిల్వదళాలతోనూ విష్ణు ఆరాధన లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అని చెబుతారు. మరుసటి రోజున ద్వాదశి రోజున తెల్లవారుజామునే స్నానాది కార్యములు ముగించుకొని స్వామివారికి పూజ ప్రసాదాలు నివేదించి ఉపవాస దీక్షను అనేది విరమించాల్సి ఉంటుంది. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది అని చెబుతారు. అందరికీ లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ.